డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈఈ సిటీ ఇంటిమేషన్ లెటర్ అయితే వచ్చేసిందమ్మా. ప్రతి ఒక్కరికి కూడా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనకి ఎగ్జామినేషన్ అయితే మరి ఆల్రెడీ కూడా సిటీ ఇంటిమేషన్ లెటర్లో డేట్స్ అయితే ఇచ్చేసారు కదా. ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. సిటీ ఇంటిమేషన్ లెటరు మరి ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. మరి డౌన్లోడ్ అడ్వాన్స్ సిటీ అంటే మీకు సిటీ ఇంటిమేషన్ అంటే ఏమీ లేదు, మీకు ఏ సిటీలో వస్తుంది, ఎగ్జామినేషన్ ఏ సిటీలో వస్తుంది, డేటు అండ్ డేట్ మాత్రం రెండు మాత్రమే ఇచ్చారు. మరి డేట్ ఇచ్చారు మీకు, తర్వాత సిటీ ఇచ్చారు, రెండు మాత్రమే మీకు ఇవ్వటం అయితే జరిగింది. మరి డేటు సిటీ ఇచ్చారు కదా సార్, మరి దీనికి సంబంధించి మరి ఏ డేట్లో మరి మనకి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంది? 21 నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. కంటిన్యూస్గా వచ్చేసినాయి 21, 22, 23, 24 తారీఖు, 28 అంటే కంటిన్యూస్గా వచ్చేసినాయి. 20 మరి లాస్ట్ కంటే ముందు మరి 21, 22, 23, 24లో మనకేంటంటే 20 వీళ్ళు లక్కీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పేపర్ ప్యాటర్న్ ఫస్ట్ వాళ్ళకంటే సపోజ్ 21 వాళ్ళకంటే 22, 23, 24, 24 వాళ్ళకి కూడా ఒక లక్కీ. అసలు పేపర్ ఎలా వస్తుంది అనేది కూడా వాళ్ళకు ఒక అంచనా వస్తారు. మరి ఏ రోజు వాళ్ళకి అంటే వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. పేపరు మరి మ్యాథమెటిక్స్లో ఈజీగా వస్తున్నాయి, ఫిజిక్స్లో ఈజీగా వస్తున్నాయి, కెమిస్ట్రీలో ఈజీగా వస్తున్నాయి, ఒక అంచనాకైతే వస్తారు. 21, 22, 21 వాళ్ళకైతే ఏమీ తెలియదు. 21st ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళకి ఏమీ తెలియదు. ఈ వీడియోలో ఏంటంటే అసలు 20 మరి ఏ రోజు పేపర్ ఈజీగా వస్తుంది, లాస్ట్ ఇయర్ ఏ విధంగా వచ్చింది. లాస్ట్ ఇయర్ మనకి 22 నుంచి ఎగ్జామినేషన్ జరిగినాయి. మరి లాస్ట్ ఇయర్ ఏ విధంగా వస్తుందో ఒకసారి మనం చూసారు. ఇక్కడ చూసినట్టయితే మీకు పేపర్ ఇచ్చారు కదా, 21, 22, 23, 24, 28 కంటిన్యూస్గా ఉండి లాస్ట్ 28 వాళ్ళు కొద్దిగా వాళ్ళకి బెటర్ అనుకోవచ్చు. 28 లాస్ట్గా ఎవరికైతే పడిందో వాళ్ళకి ఒక అంచనాకు వస్తారు. ఆల్ పేపరు అసలు ఏ విధంగా వస్తుంది, పేపర్ సినారియో కూడా తెలిసిద్ది. మరి కష్టంగా ఇస్తున్నాడా, హార్డ్గా ఇస్తున్నాడా, ఈరోజు ఏది అంటే వాళ్ళకు ఒక అంచనాకి రావటం అయితే జరుగుతుంది. మరి ఏ రోజు పేపర్ ఏ విధంగా వస్తుంది, మనకి లాస్ట్ ఇయర్ ఫస్ట్ రోజు కష్టంగా వచ్చిందా, సెకండ్ రోజా, థర్డ్ రోజా, ఫోర్త్ రోజా, ఫిఫ్త్ రోజా అనేది వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లాస్ట్ ఇయర్ మనకి ఈ విధంగా ఉందమ్మా. లాస్ట్ ఇయర్ ఏంటంటే 22 నుంచి స్టార్ట్ అయినాయి ఎగ్జామినేషన్. లాస్ట్ ఇయర్ 22, 23, 24, 28, 29. ఇప్పుడేంది మనకి 21, 22, 23, 24, ఇక్కడ 28. మరి ఏ రోజు ఈజీగా రావచ్చు? మరి ఈరోజు మరి మీరు చూశారు, మరి 22 జనవరిలో షిఫ్ట్ 1లో 188 వచ్చినాయి, షిఫ్ట్ 2లో 188 వచ్చినాయి. కొద్దిగా మోడరేట్గానే ఉంది పేపరు. 23లో కూడా మోడరేట్గా ఉంది. అంటే 22 కూడా మీకు మోడరేట్గా ఉండొచ్చు, 21 కూడా మోడరేట్గా ఉండొచ్చు. మరి 23 కూడా 24 అంటే మనం 23 కొనుక్కోవాలి, మ్యాప్ చూసుకుందాం. 21, 22, 23, 24, 25 ఇది కూడా మోడరేట్గా ఉండొచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఇది స్టూడెంట్స్ ఇక్కడ ఈ 24th మనకు 24th ఫస్ట్ షిఫ్ట్ చాలా హార్డ్గా ఉందమ్మా. అసలు హార్డ్గా ఉండవాళ్ళే లక్కీ నా దృష్టిలో. అసలు ఈజీ కంటే హార్డ్గా ఉండేవాళ్ళు ఓవరాల్గా మరి నేను లక్కీ అని చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ షిఫ్ట్ వాళ్ళు ఏందనేది ఒకటి. ఈ షిఫ్ట్ 180, 200 ఇది ఈజీ షిఫ్ట్. మనము చూసినట్టయితే మరి 23వ తారీఖున సెకండ్ షిఫ్ట్ వచ్చేది ఈజీ షిఫ్ట్ రావచ్చు, రాకపోవచ్చు. అదొక ప్రాబిలిటీ. అంటే ఇది ఎగ్జాక్ట్గా ఇదే వస్తే అని మనం చెప్పక ఒక అంచనాకి మరి ఒక 90% ఒక అంచనాకైతే రావచ్చు. సపోజ్ 23ని 24వ తారీఖు మనకి 24వ తారీఖు షిఫ్ట్ 1 చాలా టఫ్గా వచ్చింది. ఇక్కడ చూడండి 148 మార్కులే వచ్చినాయి స్టూడెంట్స్కి. ఏది మరి షిఫ్ట్ 1లో 148 రావటం జరిగింది. మరి అది ఇక హైయెస్ట్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఒకసారి చూస్తే హైయెస్ట్ మార్క్స్ ఏ రోజు వచ్చినాయి మనకి January 2, 239, 253 January 23ని హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయేమో. January 23ని మనము హైయెస్ట్ మార్క్స్ని కన్సిడర్ చేస్తే January 23ని మనకి ఈజీగా వచ్చినట్టయితే చెప్తున్నారు. January 23ని మనకి ఈజీగా పేపర్ అయితే ఈజీగా వచ్చింది. January 23 ఎందుకంటే 253 వచ్చినాయి కదా, ఇక్కడ యావరేజ్గా 260 మార్కులు అయితే ఈజీ పేపర్. మరి ఆ షిఫ్ట్లో మనకి జనవరి సెషన్లో January 24th
మనకి సెకండ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ 260 మార్కులు వచ్చినాయి ఒక స్టూడెంట్కి. 260 మార్కులు వచ్చినాయంటే వీళ్ళకి మనం ఇది ఈజీ షిఫ్ట్ అనుకోవచ్చు. ఇది ఈజీ షిఫ్ట్ మరి అదేవిధంగా 214 అనేది ఇది కష్టమైన కొద్దిగా టఫ్ షిఫ్ట్ అమ్మ. చూడండి ఇక్కడ మీకు ఈజీ అయినా టఫ్ అయినా ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక అనాలిసిస్ మాత్రం చేస్తున్నాను. ఈజీగా వచ్చిన వాళ్ళకి మార్క్స్ తగ్గుతాయి, కష్టంగా వచ్చిన వాళ్ళకి యాడ్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సపోజు 214 అది యావరేజ్ మార్క్స్ తీసినప్పుడు ఎంత అయిందమ్మా? 234 అయింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా ఏ రోజు ఈజీ వస్తే అయ్యో మీరు ఎగిరి గంతేయాల్సిన అవసరం లేదు. ఈజీగా వచ్చిన వాళ్ళు గంతేయాల్సిన అవసరం లేదు. పేపర్ కష్టంగా వచ్చిన వాళ్ళు బాధపడవలసిన అవసరం లేదు. ఈజీగా పేపర్ వస్తే మీకు మైనస్ మార్క్స్ వస్తాయి, కష్టంగా పేపర్ వచ్చింది అనుకోండి యాడ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఇక్కడ ఈజీగా వచ్చింది. ఈజీగా వచ్చిన స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 234. అంటే ఈ షిఫ్ట్లో అందరికీ టాప్ మార్క్స్ వచ్చినాయి. చూడండి 234 అంటే మీకు ఆల్మోస్ట్ 26 మార్కులు మైనస్ అయినాయి ఈ స్టూడెంట్స్కి. 26 మార్కులు మైనస్ అయినాయి. మరి ఈ స్టూడెంట్స్కి ఎన్ని మార్కులు కలిసినాయి? 214, 234 అంటే 20 మార్కులు కలిసినాయి. అది గుర్తుపెట్టుకోండి. అందుకని పేపర్ ఈజీగా వచ్చిందని సంబరపడాల్సిన అవసరం లేదు. పేపర్ కష్టంగా వచ్చిందని బాధపడాల్సిన అవసరం లేదు. ఏ షిఫ్ట్ అయినా హ్యాపీగా ప్రిపేర్ అవ్వడమ్మా. ఎవరు ఇక్కడ ఎవరు లాభ పొందేది లేదు, నష్టపడేది లేదు. అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. మరి కష్టపడి చదవండి. కష్టపడి చదివి నేను ఆల్రెడీ చేసిన వీడియో ఎన్ని క్వశ్చన్ చేయాలి అది మరి దాని స్టూడెంట్ ఏ రోజు పేపర్ ఈజీగా రావచ్చు, కష్టమని ఎవరు కూడా చెప్పలేరు. ఈవెను ఈరోజు పేపర్ ఈజీగా టఫ్గా వస్తుందని జేఈ చైర్మన్ కూడా చెప్పలేరమ్మా. ఎందుకంటే వాళ్ళు షిఫ్ట్లు ఆటోమేటిక్గా కంప్యూటరైజ్డ్లో వచ్చేస్తాయి. పేపర్లో అన్ని పూల్ ఆఫ్ డేటా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఒక పెద్ద పూల్ లాంటిది, ఒక కొలన్లాగా ఉంటుంది. క్వశ్చన్ బ్యాంక్ అనేది సర్వర్లో ఒక కొలన్ బ్యాంకులు ఉంటుంది. వాటిల్లో నీకు ఏది పడితే అది ఈసారి ఏఐ కూడా ప్రత్యక్షం అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ కూడా వాడి వాళ్ళ యొక్క క్వశ్చన్ పేపర్ని మరి ఆ విధంగా తీసుకొచ్చే అవకాశం ఉండొచ్చు. లాస్ట్ ఇయర్ ఏఐ కంటే ఈ సంవత్సరం ఏఐ టెక్నాలజీ ఎక్కువ అన్ని రంగాల్లో వచ్చేసింది కాబట్టి ఈసారి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మరి పేపరు ఈజీగా ఉండొచ్చు, టఫ్గా ఉండొచ్చు, దానివల్ల ఒరిగేది ఏమీ లేదు. అందుకనే మరి సపోజ్ ఇక్కడ చూడండి 260 వచ్చిన వాళ్ళకి మైనస్ అయింది, 26 మార్కులు తగ్గినాయి, 234. ఈ 234 వాళ్ళకి ఈ ఫైనల్ మార్క్స్ అమ్మ. గుర్తుపెట్టుకోండి. మీకు ఈజీ వచ్చినా టఫ్ వచ్చినా ఫైనల్ మార్క్స్ ఈజీ. 214 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా 234 వచ్చినాయి. 234 రావటం జరిగింది. అది స్టూడెంట్స్ కష్టంగా వచ్చిన వాళ్ళకి మరొకటి చెప్తున్నాను, యాడ్స్ మార్క్స్ కలుస్తాయి. ఈజీగా వస్తే మార్క్స్ తగ్గుతాయి. ఇవి ఫైనల్ మార్క్స్. ఈ యావరేజ్ మార్క్స్ అన్నాను చూసావా, ఇవి ఫైనల్ మార్క్స్గా మీకు ఉండే అవకాశం ఉంటుంది. ఇది స్టూడెంట్స్. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ ఇలాంటి మరి మన దగ్గర కట్ ఆఫ్స్ మొత్తం ఉండి ఎన్ఐటీలకు సంబంధించిన మీకు 32 ఎన్ఐటీలకు సంబంధించిన డేటా మొత్తం ఉంది. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ద్వారా దాదాపు 300 మంది స్టూడెంట్స్ పైన మరి ఐఐటీలోను, ఎన్ఐటీలోను, మరి ఐఐటీలో చేరారు, తర్వాత IIITలో చేరారు, తర్వాత జిఎఫ్టీ, మొత్తం 4 కేటగిరీలో 300 మంది పైగా మన ద్వారా మెంటర్షిప్ జాయిన్ అయ్యారు. మీరు కొత్త వాళ్ళు ఎవరు ఉంటే మనతో అసోసియేట్ అవ్వండి. నేను తర్వాత మెంటర్షిప్ ఎవరికైతే జాన్యువరి సెషన్లో మనకి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? మనకి ఫిబ్రవరి 15వ తారీఖున రిజల్ట్స్ డేట్ అమ్మ. ఇది మనకు ఆల్రెడీ ఫిక్స్. ఈ డేట్ తర్వాత నేను మెంటర్షిప్ జాయిన్ చేసుకుంటాను. ఎవరికైతే పర్సంటైల్ వస్తుందో ముందుగానే చెప్తాను. మీరు మెంటర్షిప్ జాయిన్ అవ్వాలంటే మీకు ర్యాంక్ వస్తే జాయిన్ అవ్వాలి, లేకపోతే ఏప్రిల్లో జాయిన్ అవ్వండి, ఇబ్బంది ఏమీ లేదు. మీరు గమనించండి. ఎవరైనా మెంటర్షిప్ జాయిన్ అయినా ఇప్పుడే ఫోర్స్ చేస్తే జాయిన్ అవ్వమాకండి. ఎవరు నో నీడ్ టు జాయిన్ ఎనీ మెంటర్షిప్. ఎందుకంటే మీకు పర్సంటైల్ వచ్చిన తర్వాత జాయిన్ అయితే ఏంటంటే వాళ్ళకి మంచిది, మీకు మంచిది. మీరు ఎవరైనా చేరండి, నా దగ్గర చేరితే చేరండి, లేకపోతే వేరే వాళ్ళ దగ్గరైనా చేరండి, మీ ఇష్టం అది. మీరు పర్సంటైల్ వస్తేనే, మీరు మినిమం పర్సంటైల్ వస్తేనే మీరు మెంటర్షిప్ తీసుకొని, అదర్వైజ్ మీరు మీ మనీ అయితే వేస్ట్ చేసుకోవద్దు. ఎవరు కూడా జాయిన్ అవ్వద్దు, అన్నెసరీగా జాయిన్ అవ్వద్దు. ఎందుకంటే సపోజు మీరు మెంటర్షిప్ తీసుకున్నారు, ఒక స్టూడెంట్ ఒకళ్ళకి 5,000, 2,500, 3,000 అట్లా ఆ రేంజ్లో కట్టుకున్నారు. రేపొద్దున జనవరి తర్వాత మీకు అసలు స్కోర్ రాలేదు, మీ డబ్బులు వేస్ట్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోండి. దయచేసి గమనించగలరు. అనవసరంగా మీ డబ్బుని ఎవరు కూడా వృధా చేసుకోవద్దు. దాన్ని సఫిషియెంట్గా మరి ఎవరికైనా సపోజ్ మెంటర్షిప్ చేరారనుకోండి,
ఇప్పుడు నాకు ఒక 2,500 ఎంతో ఇచ్చారనుకోండి మెంటర్షిప్ ఫీజు, దానికి మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మీరు ఐఐటీలో సీట్ రావచ్చు, ఎన్ఐటీలో సీట్ రావచ్చు. ఎక్కడ చేరితే నాకు హ్యాపీ, మీరు హ్యాపీ. నాకు ఇచ్చినందుకు డబ్బులు నేను అట్లా ఫ్రీగా తీసుకోను మనీ. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఫ్రీ మనీ. మీరు ఇచ్చిన డబ్బులకి నేను న్యాయం చేయాలి. మనతో అసోసియేట్ అవ్వాలంటే మీకు జోసా కౌన్సిలింగ్ ద్వారా అసోసియేట్ అవుతానమ్మా. జోసా కౌన్సిలింగ్ మీకు ఎప్పుడు జూన్ 2వ తారీఖు నుంచి మీకు దీని ఆగస్టు క్లాసుల్లో చేరే వరకు కూడా, హాస్టల్లో చేరే వరకు సర్టిఫికెట్స్ అప్పుడు మొత్తం సపోర్ట్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మెంటర్షిప్ తర్వాత జాయిన్ అవ్వండి, February 15 తర్వాత. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.